మైక్ చూడయా. యేసుక్రీస్తు ప్రభులు వారి సన్నిధిలో ఉన్నామాను. దేవుడు బలపరుస్తున్న దేవుడు, ఇంతవరకు కాచిన దేవుడు. ఈ చదవబడే వాక్య భాగంలో ఒక సారాంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. షూలమితి మాట్లాడుతుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్యను సౌందర్యవంతురాలను అంది. ఈ యెరూషలేము కుమార్తెలు నామకార్థ సంఘానికి గుర్తుగా ఉన్నారు. షూలమితి వధువు సంఘానికి గుర్తుగా ఉన్నట్లుగా లేఖనాల్లో వ్రాయబడింది. ఈ వధువు సంఘము ఏమంటుంది? వారేమన్నారో పోయిన వారు నేర్చుకున్నాం మనం. యెరూషలేము కుమార్తెలారా, అవమానం చేయబాకండి. యెరూషలేము కుమార్తెలారా, హేళన చేయబాకండి. నేను కూడా సౌందర్యవంతురాలనే, నేను కూడా విశ్వాసినే, నేను కూడా మీకంటే శ్రేష్టమైన జీవితాన్ని జీవించిన దాన్నే, కానీ నేను నల్లగైపోయాను అని చెప్పింది. ఎందుకు ఆమె నల్లగా మారిపోయిందో, నలుపైందో మనం నేర్చుకున్నాం. ఎందుకు ఆమెకి నల్లదనం వచ్చిందయ్యో, నలుపుగా మార్చబడిందంటే అని చెప్పింది, శ్రమలు కలిగేందు ఎండలో ఉన్నాను, ఎండలో ఉన్నాను నేను, ఎండ తగిలింది నాకు, శ్రమ కలిగింది నాకు, ఎండ వలన నా రూపం మారింది, శ్రమ వలన నేను విశ్వాసినే, ప్రార్థనలో ఉండ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించానో ఆ దినము నుంచే పరిశుద్ధంగా దేవునితో సహవాసం కలిగి జీవిస్తున్నప్పుడు అనేక శోధనలు, అనేక శ్రమలు నా మీద ఎకసి పడుచున్నవి. అవి నన్ను బూడిద కంటే హీనంగా మార్చింది. నన్ను నా పై రూపం అంతా కూడా నలిపైపోయాను. శ్రమల కొలిమిలో కాలిపోయాను, శ్రమల కొలిమిలో నలిగిపోయాను. నా శ్రమలలో నేను కాలిపోయిన కారణం చేత నాకు రూపం మారిపోయింది. ఎందుకు నల్లగా ఉన్నామంటే నేను శోధనలో ఉన్నాను, బూడిదగా మారిపోయాను. ఎందుకంటే నా శ్రమ నన్ను బూడిదగా మార్చింది. అక్కడ అయిపోయాము వాక్యం. ఎక్కడ అయిపోయాకి మనం పోయిన వారం వాక్యం ఎక్కడ అయిపోయాము? ఎస్, థ్యాంక్ యూ అమ్మా. చదువు, అక్కడ చదువుదాం. నా బాహ్య పురుషు చదువుదాం. 2 కొరింథీ 4:16 అక్కడ అయిపోయామను. అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. 2 కొరింథీ 4:16 ఆపామను. కావున మేము అధైర్యపడను. ఎందుకని ఇది అంటున్నాడు భక్తుడు, అంటున్నాడు నేను అధైర్యపడినయ్యో. బాహ్య పురుషుడు ఒళ్ళంతా నల్లగా అయిపోయినా, ఒళ్ళంతా కాలిపోయినా, నా బాహ్య రూపంతో నలిపైపోయినా సరే నేనేమాత్రము అధైర్యపడను. ఎందుకయ్యా అంత ధైర్యం ఏంటయ్యా అంటే, నాకు కావలసింది, మా యేసుక్రీస్తు ప్రభుల వారికి కావలసింది బాహ్య సౌందర్యం కాదయ్యా, బాహ్య రూపం కాదు. ఏం కావాలంటే అంతరంగ సౌందర్యం, ఆత్మీయ సౌందర్యం, ఆత్మ సొగసు నా యేసయ్య కావాలి. నాకు ధైర్యం ఉందయ్యా. బాహ్య పురుషుడు కృషించి కృషించి కాలిపోయి బూడిదైపోతున్నా, బూడిదలాగా మారిపోతున్నా, బూడిదంతా నల్లగా పై రూపము దేహము నలిపైపోతున్నా సరే ఏ మాత్రము నేను అధైర్యపడను. ఎందుకయ్యా ధైర్యపడవయ్యా? ఎందుకయ్యా అంటే ఆయన ఏమని తెలుసా? బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడయ్యా. బాహ్యంగా శరీరము నలిపైపోయింది. బాహ్య పురుషుడు కృషించి కృషించి కుళ్ళిపోతూ ఉన్నాడయ్యా. అట్ ద సేమ్ టైం నా అంతరంగ పురుషుడాడే, లోపల నా హృదయం ఉంది, అందంగా సౌందర్యంగా తెల్లగా దినదినము నూతన పరచబడుతూ ఉందయ్యా. దినదినము క్రొత్త స్వారూప్యం, దినదినము క్రీస్తు స్వారూప్యం. దినదినము నేను నా అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉన్నాడయ్యా. కొత్త రూపం వచ్చేస్తాయి నాకు. ఎందుకయ్యా అంటే బాహ్యం తెల్లగైపోయిందయ్యా. నా యేసయ్య కావాల్సింది బాహ్య సౌందర్యం కాదయ్యా, బాహ్య రూపం కాదయ్యా. ఎందుకయ్యా నల్లగైపోతున్నావంటే నేను బాహ్య పురుషుడు కృషించి కృషించి పోతే పోనీ అయ్యా, నలిపైపోయినా అంతరంగ సౌందర్యంగా ఉందయ్యా.
అంతరంగ పురుషుడు సౌందర్యమయ్యో, అంతరంగ పురుషుడు అందంగా ఉన్నాడయ్యో, అంతరంగ పురుషుడు సొగసు కలిగిన వాడు ఉన్నాయో. యేసుక్రీస్తు ప్రభుల వారికి కావలసింది అంతరంగ సౌందర్యం కావాలయ్యో. అందుకని నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను. అందంగా ఉన్నారు. ఏదయ్యా నీ అందం ఏంటమ్మా? సులోమితి, ఏంటి నీ సౌందర్యం? ఏంటి నీ అందం అంటే అంతరంగం సౌందర్యం అయ్యో. ఆ సౌందర్యము యెరూషలేము కుమార్తె లేదయ్యో. యెరూషలేము కుమార్తె అంటే నామకార్థ క్రైస్తవులయ్యో, ఆత్మస్తు లేనివారయ్యో, ఆత్మానుభవం లేనివారయ్యో, ఆత్మ బలపడివారయ్యో, ఆత్మస్తు లేనటువంటి వారికి ఇలాంటి అనుభవం తెలియదయ్యో. నేనైతే నా ప్రభుల వారిని సంపూర్ణంగా ఎరిగి ఉన్నాను. నా ప్రభువు కొరిక జీవిస్తున్నానయ్యో. ఎప్పుడైతే నా ప్రభువుని ధరించానో ఆ రోజు నుంచి శరీరం కాలిపోతుంది. శ్రమలు, శోధనలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కొలిములు నేను కాలిపోతున్నానయ్యా, కరిగిపోతున్నాయి. అది బూడిదిగా మారిపోతాయి నా దేహం అయ్యా. మారిపోయినా సరే నేనేమాత్రము అధైర్యపట్టలేదయ్యా. ఎందుకంటే ఆయనకి కావలసిన అందం ఉందే, సౌందర్యం ఉందే నా లోపల అది రగులుతుందయ్యా. అది దినదినము నూతనంగా చేయబడుతుంది, నూతన పరచబడుతుంది. అందుకని ఏ మాత్రం లేదు అధైర్యపట్టలేదయ్యా. ఎందుకమ్మా నల్లగైపోయావంటే బాయికి వెళ్ళిపోతుందయ్యా. శ్రమలు, శోధనలు, వేదనలు అయినా సరే అంతరంగ పురుషుడు దినము నన్ను నూతన పరుస్తున్నాడయ్యా. అందుకే ఆత్మీయ సౌందర్యం కలిగి ఉన్నానన్నాడు. ఇంకో మాట ఉంది, 119వ కీర్తన 83వ వచనం. 119వ కీర్తన 83వ వచనం చదువుదాం. నేను గమనించాలి. ఎందుకమ్మా నల్లగా మారిపోయావు అంటే వాక్యం అంటుంది నాకు పొగ తగులుతుంది. పొగ ఎప్పుడు వచ్చింది? పొగ మంట ఎక్కువైతే ఆ పొగ వచ్చింది. నాకు పొగ తగులుతుంది అంటే నాకు శ్రమ కలుగుతూ ఉంది, నాకు పొగ రగులుతూ ఉంది. ఆ పొగ నా శరీరం తట్టి నా రూపాన్ని మార్చేసింది. నాకు పొగ నా చదవండి. నేను పొగ తగులుచున్న సిద్ధులాగున్నాయో. కింద మంట ఉంది, పైన మంట ఉంది. వేడి కలిగి ఉన్నాను నేను. వేడి వలన, మంట వలన, సెక్క వలన, బాధ వలన, శ్రమ వలన, శోధన వలన పొగ తగిలిన సిద్ధులాగా మారిపోతున్నాయో. పొయ్యి మీద కుండ ఉంటే పొగ పెడితే, మంట పెడితే కుండలాగైతే నలిపైపోయిద్దో, నల్లగా మారిద్దో, అలాగేనయ్యా పొగ తగిలిన సిద్ధువలే ఉన్నానయ్యా. ఎంత పొగ తగిలినో, ఎంత నలిపైపోతున్నా, ఎంత వేడి కలుగుతున్నా, ఎంత శ్రమ కలుగుతున్నా, నేను మాత్రము ఆ సిద్ధులాగా మారిపోతున్నా సరే, నేను మాత్రము ఎంత వేడి కలుగుతుంటే, ఎంత సెగ కలుగుతుంటే, ఎంత శ్రమ కలుగుతుంటే, సిద్ధులాగా మారిపోతుంటే అంత సౌందర్యంగా నేను మారిపోతున్నా. ఎన్ని శ్రమలు నా మీద ఎగసి పడే కొలది, శోధనలు వచ్చి నన్ను కుంగ తీసే కొలది నా అంతరంగమయ్యో సౌందర్యంగా మారిపోతుంది. నేను పొగ తగిలిన సిద్ధి వలె ఉన్నానయ్యా. చదువు. అయినను ఒక్కటి చదవండి. అయినను నేను సిద్ధులాగా మారిపోతున్నా, శ్రమ కలుగుతున్నా, శోధన కలుగుతున్నా, నా శరీరం మారిపోతున్నా, నలిపైపోతున్నా, పొగలాగా నా శరీరం అంతా నల్లగా మాడిపోతున్నా సరే, నా శ్రమలు, శోధనలు, కష్టాలు, వేదనలు నన్ను, నా దేహాన్ని కాల్చేసి మార్చేస్తున్నా సరే, శ్రమ కలిగిందని ప్రార్థన వదిలేయలేదయ్యా. శ్రమ కలిగిందని భక్తిని మానుకోలేదు. శ్రమ కలిగిందని జారిపోలేదు. నేను సిద్ధువలే మారిపోతున్నా కొలది, సిద్ధువలే ఎండిపోతున్నా, కాలిపోతున్నా కొలది నేను నీ కట్టడను ఏ మాత్రము విడబట్టలేదయ్యా. నీ కట్టడు, నీ చిత్తము, నీ వాక్యము, నీ ప్రార్థన, నీ భక్తి ఏ మాత్రం విడవక్క. ఏది పట్టుకున్నాను, ఏది నేర్చుకున్నాను, ఎక్కడ ప్రారంభం చేశానో దాన్నే కొనసాగిస్తున్నాను. నేను సిద్ధులాగా, పొగలాగా,
నా జీవితం మారిపోతున్నా సరే, శ్రమలు, వేదనలు, కష్టాలు నా మీద ఎగసబడి నన్ను కృంగదీస్తున్నా సరే, అనేక రోగాలు నాలోకి వచ్చి నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నా సరే, నేను మాత్రం నా దేవుణ్ణే కలిగి ఉన్నా, నా దేవునితోనే ఉన్నాను. నేను ఆయన కట్టడాన్ని వరవట్టలేదు, శ్రమ కలిగింది కానీ వదిలేయలేదయ్యా, శోధన వచ్చింది వదిలేయలేదయ్యా, నేను ఆయన కట్టడను అనుసరిస్తున్నాను. నేను ఆయనకు ఏం నేర్పాడో, ఏం చేయమన్నాడో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నానయ్యా. అందుకని నా అంతరంగం సౌందర్యంగా ఉందయ్యా, అంతరంగం సౌందర్య. నేను అల్లందా, నేను సౌందర్యవంతురాలయ్యా. ఎందుకంటే ఎన్ని వచ్చినా సిద్ధులాగా పొగ కమ్మిన సిద్ధు వలె నేను కృంగిపోతున్నా సరే, విశ్వాస జీవితంలో కండి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఈ కష్టాలు, శ్రమలు, వేదనలు వచ్చినప్పుడు నీ ఆత్మస్థితి ఎప్పుడు జారిపోకూడదు. ఆత్మస్థితి ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుని నీవు ధరించుకున్నావో ఆ రోజు నుంచి ముగింపు దాకా, ఈ లోకం నుంచి వేరు చేయబడిన దాకా నీవు పరిశుద్ధంగానే ఉండాలి. శ్రమలు కొలువులో నలిగిపోయే కొలది నువ్వు ఎలా ఉంటా పరిశుద్ధంగా ఉండాలి అని అన్నాడు భక్తుడు. అంటే సిద్ధులాగా పొగ తగిలిన సిద్ధు వలె వారిపోయినా సరే, నేనే మాత్రము నీ కట్టడా, నీ వాక్యము, నీ ప్రార్థన నాకేమిచ్చావో దాన్ని విడవక ఎడబాయిక దానిలోనే స్థిరంగా ఉన్నాయ్యా అని నిన్న పోయిన వారం అదే చెప్పాడు. ఏమి కూడా నా ఒళ్ళంతా కాలిపోయింది, చర్మం ఊడిపోయింది, చర్మం రాలిపోయింది, చర్మం కాలిపోయింది, అయినా నేను సౌందర్యంగా ఉన్నా, అంతరంగ సౌందర్యంగా ఉంది. నా కుమారుడు విశ్వాసుని కదా, నేను బాప్తిసం పొందానయ్యా, లేదా ప్రార్థనకి వెళ్తున్నానయ్యా, ఎందుకు శ్రమలు అనుకుంటున్నావా, ఏంటి కష్టాలు అనుకుంటున్నావా? నువ్వు సువర్ణంగా మార్చబట్టే కష్టం, నువ్వు పరిశుద్ధులు చేయబడే కష్టం, నువ్వు సౌందర్యంగా చేయటాకే శోధించబడుతున్నావు నీవు అని అన్నాడు. అయ్యా పొగలాగా నేను కాలిపోతున్నా, సిద్ధులాగా నేను కాలిపోతున్నా. ఎందుకయ్యా ఈ శ్రమ అనలా, ఎందుకైనా శ్రమ అనలా. ఆయన అంటే అయ్యా శ్రమ వచ్చిందయ్యా, శ్రమ కలిలో కాలిపోయి నా బాహ్య రూపంతో పాడైపోయిందయ్యా, శరీరంతో వ్యాధి, శరీరంతో జబ్బే నలిగి నలిగి కృషించిపోతున్నాయ్యా. ఎప్పుడైతే నలిగిపోతున్నావో, ప్రారంభించావో, కృషించిపోవటం ప్రారంభించావో, నీ ఆత్మ సౌందర్యం మెరుగు చేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇక్కడ స్తోత్రాలు అంటారు, చెప్పరు. ఈ అబ్బాయి స్త్రీలు ప్రార్థన చేస్తాడన్నాడు, పురుషులు ప్రార్థన చేశారు. ట్రై టు అండర్స్టాండ్, నా భాష అర్థమవుతుంది మీకు. ఈ అబ్బాయి స్త్రీలు ప్రార్థన చేస్తారన్నాడు, కాదో మీ లెక్కలే అంతరం అది. అందుకే ప్రార్థన కట్ చేసాము, ప్రార్థన కట్ చేసా, చెయ్యి ఆడవాళ్ళకి ప్రార్థనకి ఇవ్వద్దని చెప్పా. ఎందుకని మీ గర్వం ఎక్కువ. ప్రార్థన అంటే వెంటనే ప్రార్థించుకోరు మీరు. ఆడు స్తోత్రం చెప్పడం అంటున్నాడు, చీలి ఎత్తరు, ఎక్కడ రాలిపోతాయి ముఖ్యాలు ఏమన్నా భక్తి లేదు దగ్గర. స్తుతించలేకపోతే హృదయపూర్వకంగా నువ్వు వచ్చా గుడికి, ఇక్కడ ప్రదర్శించి నువ్వు నిజంగా చెయ్యి, నిజంగా చెయ్యి, నటించదు. ఇక్కడ నటిస్తే నీకు కష్టం. అదేమో స్తోత్రం చెప్పండి ఒకళ్ళు చెప్పట్లా. స్త్రీలు ప్రార్థన చేస్తారా అన్నాడు. స్త్రీ ఏం చేయాలా? వెంటనే ప్రార్థన క్యాచ్ చేయాలి, నువ్వు క్యాచ్ చేయాలి. నువ్వు రెస్పాన్స్ లేదు నీకు, ఎక్కడో మనసు ఎక్కడో తెలియ. చెప్పమ్మా అమ్మా, మైండ్ అంట ఆబ్సెంట్ అయిపోయిందంట, బాడీ అమ్మ ప్రజెంట్ అంట. అంటే బాడీ బతికేడు ఉంది కానీ మనసు అడవ ఉందంట. అమ్మా అక్క వినాలి మీరు, ఎన్నంత కాలం ఇట్లా ఉంటే ఎప్పటికీ సౌందర్యం రాదు నీకు, ఎప్పటికీ ఆత్మీయ సౌందర్యం రాదు నీకు. ఎప్పుడు ప్రార్థనిస్తాడో, ఎప్పుడు ప్రార్థన చేద్దామో, ఎప్పుడు ప్రార్థన అవకాశం వచ్చింది నాకు కానీ ఎక్సిపడాలు ప్రార్థించడానికి ముందు రావాలి. నువ్వు పేరు పెట్టి చెప్పకూడదు. ఈ అబ్బాయి చెప్తాను, పేరు పెట్టి చెప్పాకరా బాబా అంట. నిజంగా నీకు విశ్వాసం అయితే హృదయం ప్రేరేపించబడాలి నీకు. నిజంగా విశ్వాసం అయితే ప్రార్థన అనగానే హృదయంలో మంట కలగాలి. పలానా అక్క ప్రార్థన చేసేది,
చిన్న ప్రార్థన చేసేది అంటాడు ఈ అబ్బాయి. ఏంటంటే బతినాడు వాళ్ళని, బతినాడు బళ్ళా గుడికి వచ్చావో పేరు చెప్పొద్దు, ఆత్మచేత ప్రేరించబడిన వారు ప్రార్థన చెయ్యంటే పోటీ పడి ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ సిద్ధాంతం. అది ఏమైంది? ఎందుకు చెప్పాం మనం ఈ మాట? ఎందుకు చెప్పాం? హల్లెలూయా చెప్పలేదు కాబట్టి. ఇప్పుడు చెబుతారులే, తిట్టాం కదా. హల్లెలూయా హల్లెలూయా. మీకు వందనాలండి, మంచిది. దేవుని దగ్గర మనం మన జీవితాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. ఎప్పటికప్పుడు క్రీస్తు యేసు బిడ్డలుగా ఉండాలి. మనం పరిశుద్ధిగా ఉండాలి. గుళ్ళకి వచ్చామంటే క్రమాన్ని పాటించాలి. దేవుని గుళ్ళో ప్రార్థన చేయాలి, నేను పాటలు పడాలని ఉద్యోగంగా ఉండాలి. అమాయకంగా డ్రామా అయ్యేది. ఇక్కడ డ్రామా వేస్తే నీకే నష్టం. మోసపోకడి దేవుడు వెక్కిరించబడు, మోసపోయేది నువ్వే. పేరు చెప్పం ప్రార్థన చేయమని. సో దేవుని దగ్గర నువ్వు అలా ఉండాలి. అని అన్నాడు, నాకు ఎందుకయ్యా కష్టం అంటే నా శరీరం కూలిపోయిందయ్యా, శరీరం మాడిపోయిందయ్యా. అయినా సరే అయ్యా, నేను నీ కట్టడ మారలేదు, నీ కట్టడ మర్చిపోలేదు. చాలామంది శ్రమ రాగానే గుడి మానేస్తారు, శ్రమ రాగానే ప్రార్థన మానేస్తారు. ఇది ఎందుకయ్యా శ్రమ ఎందుకు వచ్చిందయ్యా, నాకే రావాలో అంటారు. నీకే రావాలి. ఎందుకంటే అలా వస్తేనే నీవుగా ఉంటావు. ఎప్పుడు శ్రమ వచ్చిందో ప్రార్థనలో పట్టు వచ్చింది, శ్రమ వచ్చిందో దేవునితో మాట్లాడతావు, శ్రమ వచ్చిందో దేవుని పట్టు చూచేవారుగా ఉంటావు. అప్పుడే నువ్వు అన్నాడు. అని అన్నాడు ఏమంటే, నేనయ్యా పొగ తగిలిన సిద్ధు వలె ఉన్నానయ్యా, పొగ తగిలిన సిద్ధు వలె మండి కాలిపోతున్నాను నేను. అయినా సరే ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు నా మీద పడి నా శరీరాన్ని కాల్చివేస్తున్నా సరే, నేను మాత్రము ఏ ప్రార్థన గమనిస్తున్నాను, ఏ కట్టడం నేర్చుకున్నాను, దాన్ని అనుసరించి నడుస్తున్నాను, నేను దానిలో ఉంటున్నాను. అందుకే నా అంతరంగము సౌందర్యంగా మారిందయ్యా. ఈ మధ్యాహ్నం మనం ఆలోచన చేద్దాం. 100 ఏళ్ళ విశ్వాసంగా ఉండే నీ జీవితంలో ఆత్మీయ సౌందర్యం ఉందా? నీకు ఆత్మీయ సౌందర్యం కలిగిందో? శ్రమ వచ్చింది, ఓకే. కష్టం వచ్చింది, ఓకే. అలా కష్టాల్లో నలిగిపోతున్నప్పుడు నీ ఆత్మ సౌందర్యంగా ఉందో? పౌలు వలె చెప్పగలరు, నేను ఆధారపడలేదయ్యో, నేను ఆధార్యంగా లేను, నాకు ధైర్యం ఉంది. ఏంటంటే బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే నా ఆత్మ దేవునితోనే ఉందయ్యా, పరిశుద్ధంగా ఉందయ్యా, శుద్ధికరంగా ఉందయ్యా అని చెప్పగలవా? చెప్పే స్థాయిలో ఇది ఎవరు అని అంటున్నా. అవన్నాడు దేవుడు. దావీదు అన్నాడు, అయ్యో పొగ తగిలిన సిద్ధు వలె నేను ఉన్నానయ్యో, పొగ తగిలిన శక్తి వలె నల్లగా మసిగా మారిపోయి శ్రమలో కొలుములో కాలిపోయారు. అయినా సరే ప్రభువా, నీవు నియమించావే కట్టడ, చట్టం, వాక్యం, ప్రార్థన, నీతో సహవాసం ఏమాత్రం తగ్గొట్టుకోకుండా నీతోనే ఉన్నానయ్యా. అందుకే నా ఆత్మీయ సౌందర్యము కలిగిందయ్యా. ఎందుకు దేవుని వెడబడుతున్నావు? నువ్వు శ్రమ వస్తే దేవునితో మానేస్తావా? సహవాసం మానేస్తే నీకే నష్టపోతున్నావు, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు. మనం అనుకుంటా ఉంటే నా ప్రార్థన రాదా అనుకుంటావు. ప్రార్థన వచ్చు, కానీ చట్టం చేయాలి. నువ్వు చట్టం చేయాలి, నువ్వు చట్ట ప్రకారం ఉండాలి. నువ్వు యేసు ప్రభు సహవాసంలో గడపాలి. నువ్వు అప్పుడే సౌందర్యం కలుగుద్ది అన్నాడు. ఒకటి ఏంటంటే మనం నేర్చుకున్నది, నేను నల్లని దానను అయినను సౌందర్యవాళ్ళు రాను. నల్లగా ఉంటే కాడబెట్టి చెప్తాం, నేర్చుకున్నాం మనం. అంది నేను నల్లని దాన్ని అంది. రెండో చెప్పింది, నేను నా నలుపు ఎలాదంటే నేను నల్లని దాన్నే కానీ చాలా సౌందర్యం ఉంది. ఎలాంటి నలుపు అందంటే ఆ వాక్యం 5 వచ్చేదమ్మా. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్నే కానీ ఎస్ అక్కడ ఆగు. కేదారు గుడారం అంత సౌందర్యం అంట. ఎంత సౌందర్యం నాకు, ఎంత సౌందర్యం అంట. కేదారు గుడారం అంత సౌందర్యం అంటుంది. అమ్మా నేను నల్లని దాన్ని అనుకుంటున్నావు, నేను నల్లని దాన్నే, కానీ నా సౌందర్యం ఎలాందంటే కేదారు గుడారం అంత సౌందర్యం. అసలు కేదారు ఎవడు? కేదారు ఎవరయ్యా? అబ్రహాంకి ఎంత భార్యలు? ఎంతమ్మా?
వెరీ గుడ్. ముగ్గురు చెప్పినకు వందనాలు. అబ్రహాం పిల్లలు ఎంతమంది? అబ్రహాంకి 8 మంది పిల్లలు. ఎంతమంది? 8 మంది పిల్లలు. శారాకి ఇస్సాకు పుట్టాడు, హాగర్కి ఇస్మాయేలు పుట్టాడు, కెతురాకు 6 పుడతారు. ముందు శారా, ఆ సెకండ్ వైపు వచ్చి హాగరు. శారా చనిపోయినాక కెతురాను పెళ్లి చేసుకున్నాడు అబ్రహాము 100 ఏళ్ళలో. ఆయనకు 6 పిల్లలు పుడతారు. 6 వీళ్ళిద్దరు 8 మంది. ఇప్పుడు ఈ చదివేమే కేదారు అన్నారు సార్. ఈ కేదారు ఎవరయ్యా అంటే ఇస్మాయేలుకి పుట్టిన కుమారుడు. ఇస్మాయేలు కొడుకు అబ్రహాం కొడుకు. అబ్రహాం పుట్టిన కుమారుడు ఇస్మాయేలు. ఇస్మాయేలుకి పుట్టిన రెండో కుమారుడి పేరు కేదారు. ఇస్మాయిల్కి పుట్టిన ముగ్గురు కుమారులు. ఇస్మాయిల్కి పుట్టిన ముగ్గురు ఉంటారు. వీళ్ళ ఒకటి రెండవ పేరు ఏంటంటే కేదారు. ఈ కేదారు ఎవడో అంటే ఇస్మాయిల్ పుట్టిన కుమారుడు. ఈ కేదారీయుల యొక్క గుణం ఏంటి? వారు ఎవరయ్యా? ఎలాంటి వారంటే కేదారీయులంటే నలుపు, నల్లని వారు అని. కేదారీయులు గొర్రెల కాపర్లు. కేదారీయులు నల్లని గుడారాలు వేసుకునేవారు. కేదారీయులు నల్లని గుడారములో వారు గొర్రెలు కలిసి ఒకే చోట నివాసము చేసేవారు. కేదారీలు వ్యాపారము చేసేవారు. కేదారులు అన్న స్థలంలో నివసించేవారు. ఇవన్నీ వచ్చే వారంకి వెళ్దాం. ఈరోజు ఏంటంటేనా కేదారీయులు అన్నాడు. అవి ఏమిటంటే నేను కేదారు గుడారమంతో సౌందర్యవంతురాలను. ఒకటేమో నల్లందానేను సౌందర్యవంతురాలను. నలుపేదకి వచ్చి చెప్పింది. రెండో చెప్తుంది అమ్మ నేను నల్లందాన్నే కానీ నలిపే కానీ కేదారీయుల గుడారమంతో సౌందర్యం ఉంది నాకు. ఏంటి కేదారుల గుడారం? కేదారు అంటే నలుపు. ఈ నల్లదానికి అందం ఉండిద్దా? క్షమించాలి, ఎవరు నల్లవాళ్ళు ఉంటే మిమ్మల్ని కాదు, వాక్యం ఇది. నల్లదానికి అందం ఉండిద్దా? మనం ఏమనుకుంటాం? మన సహజంగా మనుషులను పోల్చుకుందాం. నల్లగుండ వాళ్ళు, ఎర్రగుండ వాళ్ళు, నల్లటి వాళ్ళు గౌరవిస్తారా? ఏంటి గౌరవించు. ఎందుకని ఇది నల్లగా ఉంది, ఇది లెక్కలు వేసుకో అసలు. కానీ మనుషులు చదివి ఆ అమ్మాయి అంటుంది నేను కేదారు అంత నల్లందాన్నే. కేదారు చూడటానికి చాలా నల్లగా ఉంటుంది. కేదారీయులు గుడారం వేస్తారు. ప్రతి గుడారము నల్లగా ఉంటుంది. నల్లని ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. గుడారాల్లో ప్రతి గుడారము నల్లని గుడారములు వేస్తారు. కానీ దాని లోపల గుడారం, ప్రతి కేదారు గుడారము లోపల అంత ప్యూర్ వైట్ ఉంటుంది. లోపలేమో పైనేమో నలుపు, లోపలేమో పూర్తి తెల్లగా ఉంటుంది, పూర్తి సౌందర్యం ఉంటుంది. ఆ కేదారు గుడారంలోకి వెళ్ళామంటే బయటికి రామ్. ఎందుకని అంత సౌందర్యంగా ఉంటుంది. కేదారు గుడారము పైకేమో నల్లగా ఉంటుంది, లోపలేమో తెల్లగా ఉంటుంది. అది కావాలి. ఏమంటుంది? అమ్మో నేను పైకి చాలా నల్లగా ఉన్నాను, పైకి నేను చాలా నల్లగా ఉన్నా, కానీ నా లోపల భాగం ఉందే కేదారు గుడారం అంత సౌందర్యం. అమ్మ కేదారు గుడారము ఎంత ఆకర్షణీయంగా ఉందో, కేదారు గుడారము ఎంత తెల్లగా అందంగా సొగసుగా ఉందో, అలాంటి సొగసు నా ఆత్మీయ జీవితానికి ఉంది. నీకుందా? అవి అంటుంది నల్లగానే ఉంది, పైకి కాలిపోవచ్చు. పైకి నల్లగుంటే అంత శ్రేష్టం. పైకి నల్లదాన్ని నేను పైకి చాలా నల్లగా ఉండాలి, కానీ నా అంతరంగం ఉందే అంతరంగ సొగసు, అంతరంగ సౌందర్యం ఉందే, భక్తి సౌందర్యం ఉందే. అది కేదారు గుడారము కంటే సౌందర్యవంతురాలను. కేదారు గుడారము పైకేమో నల్లగా ఉంది, కానీ లోపల భాగము అంత సౌందర్యంగా ఉంది. అలాగే నేను చూచే మీకు నల్లగా కనపడుతున్నాను,
చూసే మీకు సౌందర్యము లేని దాని వలె ఉన్నాను. కానీ నా హృదయం ఉందే, అంతరంగం ఉందే చాలా సౌందర్యం. ఎలాంటి సౌందర్యం అంటే కేదారు గుడారం అంత సౌందర్యము. ఎంత ప్యాషన్గా ఉండా, ఎర్రగా ఉండా, తెల్లగా ఉండా, నీ లోపల బతుకంత నల్లగా ఉంటే, లోపల భక్తి లేకపోతే, లోపం దోషంతో కలిగి ఉంటే నువ్వు చచ్చిన శవంతో సమానం. వాక్యం మాట్లాడుతుంది. ఆమె ఏమందంటే నల్లదాన్నే యెరూషలేము కుమార్తెలారా, నీ నల్లదాన్నే యెరూషలేము కుమార్తెలారా, నేను చాలా నల్లగా ఉన్నాను. నలుపు కావడానికి కారణం ఏంటంటే నా శ్రమలు, నా శోధనలు, నా కష్టాలు. అయితే నేను కేదారు గుడారమంతో నల్లదాన్నే, కానీ కేదారు గుడారమంతో సౌందర్యవంతురాలయ్యో. కేదారు గుడారము చూడటానికి చాలా నల్లగా ఉంది, కానీ దాని లోపల చాలా తెలుపు సొగసుగా ఉంది. అంత లోపల సొగసుగా ఉండటానికి కేదారు గుడారము లాగా సొగసుగా మాట్లాడి కారణమేంటయ్యో? విశ్వాసి కేదారు గుడారమంతో సొగసుగా ఉండాలంటే నీ లోపల పైన కాలిపోతున్నావు. నీ లోపల సొగసుగా ఉండంటే నీ అంతరంగము, ఆత్మీయ జీవితము, నీ లోపల భాగమంతా సొగసు కలిగి, సౌందర్యం కలిగి, యేసు క్రీస్తు ప్రభుల వారు మెచ్చే గుణము కలిగి ఉండాలంటే, యేసు క్రీస్తు ప్రభువే కోరే సౌందర్యము నీవు కలిగి ఉండాలంటే లోపల అంతే ఉండాలంట, తెలుపు ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. ఆత్మీయ జీవితము, లోపల భాగము, హృదయాంతరంగము తెల్లగా సౌందర్యంగా ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే అలాగా ఎప్పుడు ఉంటుందంటే, ఒకటి ప్రార్థనా జీవితం కలిగినప్పుడు నీ అంతరంగ పురుషుడు చాలా సౌందర్యంగా ఉంటాడు. చూసేవారికి నల్లదానివే, నల్లగా ఉండాను నేను, కానీ నేను నల్లదాన్నే, కానీ కేదారు గుడారం అంత సౌందర్యం నాకుంది. ఎలా వచ్చింది సౌందర్యం అంటే? అంత సౌందర్యం రావాలంటే, విశ్వాసకి అలాంటి సౌందర్య జీవితం రావాలంటే నువ్వేం చేయాలంటే లోపల ప్రార్థన ఉండాలి. లోపల ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన నీ లోపల ఉన్న నలుపంతా మార్చేసి, అది మరి బయటికి పంపించి అంతరంగాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ఏ దోషము లోనికి రాకుండా నీ ప్రార్థన ఉందే, ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన ప్రభావం, ప్రార్థన అగ్ని జ్వాల వల్ల పనిచేస్తూ అంతరంగాన్ని క్లియర్ చేస్తాట. అంతరంగాన్ని శుద్ధిపరచును, అంతరంగాన్ని బాగు చేయను. ఏ పాపము లోనికి రానికుండా వచ్చే ప్రతి పాపాన్ని కాల్చివేయను. ఏది ఏది ప్రార్థన. ఏది మరి అందరూ ఎందుకో 100 ఏళ్ళ క్రైస్తవులుగా ఉండి ఆత్మ సౌందర్యం లేకపోవడం కారణం ఏంటి? ఆత్మ సౌందర్యం లేకపోవడం కారణం ఏంటి? ఆచారమో, అలవాటు, లోక సంబంధమో, యేసు క్రీస్తు ప్రభుల వారిని అవమానపరుస్తున్నావో, నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ ప్రవర్తన బట్టి యేసుకి అవమానం వస్తూ ఉందో? ఏం వస్తూ ఉంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు నువ్వు? ఆలోచన కలిగి ఉండాలి మనం. వాక్యం ఉంది, నేను నల్లందాన్నే, నల్లగా ఉండాను, నేను శ్రమ కలిగింది, నలిపోయిపోయా, కానీ నా అందం ఉందే, సౌందర్యం ఉందే, కేదారు గుడారం అంతా సౌందర్యము కలిగి ఉన్నాను నేను అన్నాడు. మన జీవితాల్లో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా సౌందర్యం కలిగి ఉండాలంటే, ఆత్మీయ జీవితంలో కూడా నీ బాహ్యంగా శ్రమలో కలిగి, వేదన కలిగి నలిగిపోతుంటే నీ ఆత్మీయ జీవితము సౌందర్యంగా మార్చబడాలంటే, సౌందర్యంగా ఉండాలంటే, సౌందర్యంగా మారాలంటే నీ లోపట ప్రార్థనా జీవితం ఉండాలి. నీ ప్రార్థనే జీవితమే నీ అంతరంగాన్ని సౌందర్యంగా మార్చుద్దని లేఖనాలు రాయబడింది. రెండోది, నీకు ఆత్మీయ సౌందర్యము కలిగి, కేదారు గుడారము అంత ఆత్మీయ సౌందర్యము కలిగి నువ్వు ఉండాలంటే రెండోది, నీ లోపట పరిపూర్ణ పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిపూర్ణ పరిశుద్ధి కలిగి ఉండాలి. మూడో చెప్పాడు, నిర్దోషముగా ఉండట. దోషమే లేక పాపమే లేక హృదయంతరంగు నిర్దోషముగా ఉండాలి. నిర్దోషంగా జీవించాలి. నిర్దోషత కలిగి ఉండాలి. ఎక్కడ?
పైన కాదు, లోపల భాగంలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే, పరిశుద్ధంగా జీవించాలంటే, క్రీస్తు యేసు ప్రభువులు కోరే సౌందర్యము నీవు కలిగి ఉండాలంటే నీకేముందంటే లోపల భాగంలో ప్రార్థన, లోపల భాగంలో పరిశుద్ధత, లోపల భాగంలో నిర్దోషత్వం ఉండాలి. 32వ కీర్తన 1-2 చదువుదాం, టైం అయిపోతుంది త్వరగా అమ్మా. పరిహారం పొందినవాడు, తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడయ్యో. అంటే హృదయంలో ఏముండాలంటే నిర్దోషత్వం ఉండాలి, దోషం ఏమన్నా ఎక్కడ దోషం లేని జీవితం కలిగి ఉండాలి. ఎక్కడయ్యా అంటే అంతరంగములో, నీ అంతరంగము సంపూర్ణ సౌందర్యం కలిగి ఉండాలి. ఎలాంటి సౌందర్యం అంటే కేదారు గుడారముకు ఉన్న సౌందర్యము నీకు కలిగి, నీవు కలిగి ఉండాలంటే లోపల ఏంటంటే నిర్దోషత్వం ఉండాలి. అది ఆ నిర్దోషత్వం నిన్ను ఆత్మ సౌందర్యాన్ని పెంచుతూ ఉంటే, ఆత్మ సౌందర్యము పెంచిపెడతా ఉంటే, ఆత్మీయ సౌందర్యము నీవు కలిగి ఉంటే యేసు అన్నాడు, ఇవి నా కాబోయే భార్య. సౌందర్యం కావాలి నీకు, ఆత్మీయ సౌందర్యం అవసరం, అది కావాలి. యేసు అన్నాడు, ఈ వాక్యం అంటుంది యెహోవా చేత నిర్దోషి. ఆయనలో దోషమే లేదయ్యో, ఆత్మలో కపటమే లేదయ్యో, ఆత్మ దోషమేమి లేదయ్యో, ఏ దోషం లేని వాడయ్యో, ఏ దోషం లేదయ్యో, అంతరంగ దోషం లేదయ్యో. దోషము లేకుండా జీవించడం కారణం చేత ఆత్మ సౌందర్యము సొగసొచ్చిందయ్యో. కేదార గుడారం అంత సౌందర్యం నీకు రావాలంటే, అంత సౌందర్యంగా నువ్వు ఉండాలంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. అంటే ప్రతి విశ్వాసి హృదయాంతరంగంలో దోషమే లేక, మలినమే లేక నిర్దోష జీవితాన్ని కలిగిన వారుగా ఉంటే వారు సొగసు కలిగి ఉంటారు, సౌందర్యం కలిగి ఉంటారు. అది ఎలాంటి సౌందర్యం అంటే కేదారు గుడారానికి ఉన్న సౌందర్యం. కేదారు గుడారం పైన చూచే వారికి నల్లగా ఉంది కానీ లోపల చాలా సౌందర్యంగా ఉందయ్యో. అలాగే క్రైస్తవుడు లోకములో శ్రమల వలన నీవు శ్రమల కొలుములో కాలిపోయి నల్లగా మారిపోతే నీ అంతరంగము ఎప్పుడు సొగసు కలిగి ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, అంతరంగ బాగుండాలి, అంతరంగ పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు అది పరిశుద్ధిగా ఉండాలంటే, సొగసు కలిగి ఉండాలంటే నీ లోపట నిర్దోషత్వం కలిగి ఉండాలి, దోషం లేనిదిగా ఉండాలి. ఒకవేళ నువ్వు దోషం కలిగి ఉంటే నీ దోషము ఎప్పటికీ నువ్వు పరిపూర్ణ సౌందర్యవంతుడిగా చేయలేదు. పరిపూర్ణ సౌందర్యం అనగా కేదారు గుడారము అంత సౌందర్యము నీకు రావాలి, కలిగి ఉండాలంటే నీ అంతరంగములో ఏమనంటే నిర్దోషత్వం ఉండాలి. ఆ తర్వాత ఆత్మలో కపటం. ఎక్కడ కపటం అంట? ఇప్పుడు ఏ సౌందర్యంగా ఉండాలి? ఇప్పుడు సౌందర్యం దేనికి? శరీరానిక, ఆత్మక? ఆత్మకి. ఈ ఆత్మ సౌందర్యంగా ఉండాలంటే ఈ ఆత్మలో ఏమి ఉండకూడదంట? కపటం ఉండకూడదు. టోటల్గా ప్రపంచంలో క్రైస్తవులు మీరు కాదు, మిమ్మల్ని కాదు, ప్రపంచంలో క్రైస్తవులు అనబడేవారు అందరూ ఎలా ఉన్నారయ్యో, ఎలా ఉన్నారయ్యో, ఎలా ఉంటున్నారంటే క్రైస్తవుడివే, యెరూషలేము కుమార్తెవే, సియోను కుమార్తెవే, కానీ లోపటంతా కపటమే. నీ కపట జీవితము నిన్ను పరిపూర్ణ సౌందర్యంలోకి రాకుండా పేస్తుంది. నీ కపట జీవితము ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసమే, కానీ లోపల నీకు ఆత్మీయ సౌందర్యము రాకపోవడం కారణం ఏంటయ్యో? నీ ఆత్మీయ సౌందర్యం ఎందుకు లేదయ్యో? కేదారు గుడారము అంత సౌందర్యము నీకు లేకపోవటానికి కారణము ఏంటయ్యా అంటే నీ లోపట ఉన్న కపటం ఉందే, కపట మనస్సు ఉందే, అది నిన్ను ఆత్మీయ సౌందర్యంలోకి రాకుండా ఆపేస్తుంది, అడ్డుపడతా ఉంది. అడ్డు వచ్చి నువ్వు పరిపూర్ణ కాలేకపోతున్నావు.
పరిపూర్ణుడివి కాలేకపోతున్నావు. యేసు అన్నాడు, శూలపతి అంటుంది, నేను నల్లదానే, నల్లగా ఉండాను మంచిదే, కానీ నాకు సౌందర్యం ఉందమ్మా. అది ఎలాంటి సౌందర్యం అంటే కేదారు గుడారం అంతా సౌందర్యమమ్మా. అంత సౌందర్యము రావటానికి ఏంటి శులమితి అంత సౌందర్యము, ఆత్మీయ సౌందర్యము కలిగి ఉంటుంది. కాదంటే నా ఆత్మలో దోషము లేదమ్మా, నా ఆత్మలో కపటమే లేదు, నిర్దోషిగా ఉన్నాను నేను, ఆత్మలో కపటం లేనివాడిగా ఉన్నాను. నా యేసు అన్నాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు కదా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, నిర్దోషని ఎంచబడిన వాడు ధన్యుడు. వారు పరిపూర్ణ సౌందర్యం కలిగిన వారు. ఈ పరిపూర్ణ సౌందర్యము నీకు రావాలంటే ఆత్మలో కపటము లేని వారుగా నువ్వు ఉండాలి. ఆత్మలో కపటము లేని వారుగా ఉంటే, దోషం లేని వారుగా ఉంటే, పరిశుద్ధంగా ఉండగలిగితే నా దేవుడు నీకు పరిపూర్ణ సౌందర్యాన్ని కలుగు చేయగలడు. క్రైస్తవులారా, విశ్వాసులారా, దేవునితో ఉండి దేవుని సన్నిధిలో గడుపుచున్న వారా, 100 సంవత్సరాల నుంచి యేసుతో కాలం గడుపుచున్న వారులారా, ఈరోజు శూలమితి వలె నీవు కూడా నేను అలందాన్ని నమ్ము, నేను నలిపే నా బతుకంతో నలిపే శ్రమల కొలిమిలో కాలిపోయాను. కానీ అంతరంగం ఉందే, హృదయం ఉందే, హృదయాంతరంగము చాలా సౌందర్యంగా ఉందమ్మా. ఎలాంటి సౌందర్యం అంటే కేదారు గుడారము అంత సొగసు సౌందర్యము కలిగి ఉన్నాను నేను అని చెప్పే స్థాయి నీకుందో, ఆ సాక్షి నీకుందో, ఆత్మ అనుభవం నీకుందో, ఆత్మస్థితి నీకుందో, ఆత్మ సౌందర్యం నీకుందో. అది లేకపోతే నీ స్థాయి ఎక్కడంటే యెరూషలేము కుమార్తెవే, నువ్వు యెరూషలేము కుమార్తెవే, నామకాల క్రైస్తవురాలువే, ఆచార సంబంధివే, ఆత్మ లేని క్రైస్తవురాలువే, ఆత్మశుద్ధిలో దానివే నువ్వు. ఇప్పుడు వేసే ఆమె ఏమిటంటే నేను నల్లందాన్ని నేను బయట బాయికి అమ్ముతూ నాకొద్దు, బాయికి సౌందర్యం నాకొద్దు. ఎందుకు వద్దంటే నాకు యేసయ్య కావాల్సింది ఆత్మీయ సౌందర్యము. దాన్ని నేను పెంపు చేసుకుంటున్నా. అది పెంపు చేసుకోవడానికి నా లోపల ఏంటంటే 1 ప్రార్థన ఉంది, 2 నిర్దోషత ఉంది, 3 పరిశుద్ధత ఉంది, 4 కపటమే లేదయ్యో. నాలో కపటం లేని జీవితం ఉన్నందువల్ల నేను నా యేసు ప్రభు దృష్టికి సుందరంగా కనపడుతున్నాను. దావీదు కీర్తన 45వ కీర్తన 45వ కీర్తన 11వ వచనం, 45వ కీర్తన 11వ వచనం. నీ రాజు నీ ప్రభు అతడు ఏ సౌందర్యాన్ని, రాజు ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు అనే రాజు అంటున్నాడు. నీ రాజు, నీ ప్రభువు, నీ దేవుడు నీ సౌందర్యమును కోరుకుంటున్నాడయ్యో. ఏ సౌందర్యాన్ని? కేదారు గుడారమంతో సౌందర్యం కలిగి ఉంటే ఆ సౌందర్యాన్ని. సౌందర్యం అంటే నువ్వు తెచ్చుకుని పెట్టుకొచ్చింది కదా, అది శ్రమల కొలువులు అరిగిపోయే కొంది, ప్రార్థనలు పెద్దగా కొంది, ఆత్మలో వర్ధులు లేకుంది, ఆత్మీయ సౌందర్యం వచ్చింది అని అంటున్నాడు. ఆమంటుంది, ఇదిగో నీ ప్రభువు, నీ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. ఏ సౌందర్యం అంటే కేదారు గుడారము లాంటి సౌందర్యము నువ్వు కలిగి ఉంటే, ఆ సౌందర్యాన్ని తను ఉంటే ఆ యేసయ్యకి కావాల్సింది కేదారు గుడారం అంత సౌందర్యము. అలాంటి సౌందర్యము నీకుందా? యేసయ్య కోరుకుంటున్నాడు. యేసయ్య కావలసిన సౌందర్యం నీకుందో, ఆత్మ సౌందర్యం నీకుందో. అవంటుంది నల్లందాన్ని నేను నలిపేడు బాయికిగా నల్లగా ఉన్నాను, కానీ నా లోపల భాగం ఉంది, పైన ఎంత నల్లగా ఉన్నాను, పైన ఎంత నలుపు కలిగి పొగబట్టున్నాను, లోపల అంత పరిశుద్ధ జీవితం ఉంది, లోపల అంత శ్రేష్టమైన సౌందర్యం కలిగి ఉన్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు కోరుకునే సౌందర్యము నా దగ్గర ఉంది. ఎలా వచ్చింది నీకు? ఎలా సంపాదించాడు అంటే నాలో ఉన్న ప్రార్థన, నాలో ఉన్న పరిశుద్ధత, నాలో ఉన్న నిర్దోషత్వం, నాలో ఉన్న కపటము లేని జీవితం, క్రీస్తు యేసు ప్రభునే నేను కలిగి ఉన్నందువల్ల
యేసుతోనే జీవిస్తున్నందువల్ల అవన్నీ నన్ను బాహ్యంగా కృంగిపోతున్న విశ్వాస పరీక్షలు ఎదురైనా సరే అంతరంగము సౌందర్యంగా మార్చబడింది. ఎందుకంటే ఆ సౌందర్యమే యేసుకి కావలసింది. చివరిగా మార్చుదాం. 2వ కొరింథీ పత్రిక 1:12 చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 1:12. నా అతిశయం ఏంటంటే నాకు గర్వం ఉందంట. ఎవరికి? షూలమితికి. ఏంటమ్మా నీ గర్వం, అతిశయం ఏందామంటే, అయ్యా నా అంతరంగ సౌందర్యం మారిపోయింది. నా అంతరంగం అంతా కేదారు గుడారముల సౌందర్యముగా సొగసు కలిగి ఉన్నాను నేను. అది ఉంటే నేను యేసుకి భారీగా ఉంటాను. నేను యేసు రాజ్యానికి హక్కు కలిగిన వారికి ఉంటాను. నేను లోకము జ్ఞానం అనుసరించక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతోను ఏంటంట, దేవుడు నాకు అనుగ్రహించు పరిశుద్ధతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటున్నాయి నేను. అల్లు చెప్పడం అందరూ సరే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంటే ఆత్మీయ సౌందర్యం కలిగిన వారు ఎలా ఉందంటే, ఎట్టు నాకు అతిశయం ఉందయ్యా, ఎందుకంటే నేను దేవుని పోలు నడుచుకుంటున్నానయ్యో, దేవుని కలిగి ఉన్నానయ్యో, నేను ఆయన బలపరుస్తున్నానయ్యో, ఆయనలా జీవిస్తాను నేను అని చెప్పి ఈ భక్తులు మాట్లాడు మనసు వాక్యాన్ని. నా అతిశయం ఏమనగా మనుషుల జ్ఞానమును లోక జ్ఞానమును అనుసరించక దేవుడు నాకు అనుగ్రహించు పరిశుద్ధాత్మతో పరిశుద్ధ జీవితముతోను నిష్కాపట్యముతోను అమ్మా దేవుని కృపని అనుసరించి లోకము నడుస్తున్నాను నేను. అందుకని నాకు ఆత్మీయ సౌందర్యం వచ్చిందమ్మా. దేవుని వాక్యముతో నిష్కాపట్యంతో పరిశుద్ధ కలిగి కృపను కలిగి నేను జీవిస్తున్నందువలన నాకు ఆత్మీయ సౌందర్యం వచ్చింది. అందరిని బట్టి నాకు అతిశయం అండి. నా ప్రభు కోరే సౌందర్యం నాకుందండి. ప్రభు కోరే సౌందర్యం లేకుండా, ప్రభు కొరకు ఆత్మశుద్ధపరచుకోకుండా, నామకార్థంగానే ఆచారంగానే అలవాటుగానే డమ్మి క్రైస్తవులు ఉంటే, డమ్మి జీవితం జీవిస్తూ ఉంటే ఎన్నటికీ పరలోక రాజ్య సంబంధిగా ఉండలేవు. ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. ప్రార్థన అండి. ఒక్క నిమిషం మోకరించండి. తల్లి మోకరించమ్మా, మోకరించాలి, మోకలయ్యమ్మ. ఒక్క నిమిషం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, నాకయ్యా బాహ్య సౌందర్యం వద్దయ్యా, బాహ్య సౌందర్యం వద్దయ్యా, ఆత్మ సౌందర్యం కావాలయ్యా. బాహ్య పురుషుడు కృషించిపోవాలేసయ్యా, కృషించే కోదరేనయ్యా, ఆత్మలో బలపడతారయ్యా. సహాయం చేయయ్యా. ఒకవేళ ఇంత నా జీవితంలోకి ఆత్మీయ సౌందర్యము ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయడమ్మా, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసుకో తల్లి, ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేసుకో. మౌనం ఉండదమ్మా. ఒక్క ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకోవాలి తల్లి, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేయమ్మా తల్లి, ప్రార్థన చేయాలి. అన్న తమ్ముడు ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకోండి. పురుషుడు కూడా ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనం ఉండదండి. ఒక పురుషుడు ప్రభుత్వం మాట్లాడు, ప్రభుత్వం మాట్లాడు. యేసయ్య దర్శించయ్యో. మా గరుడమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినములలో
నీ అపారమైన ప్రేమలో కాచి కాపాడారు. ఉదయ కాలంలో ప్రభువా, నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను అని మాట్లాడుతున్నాం ప్రభువా. బాహ్య పురుషుడు సౌందర్యం లేకపోయినా అంతరంగ సౌందర్యం కలిగి ఉంటేనే వారు దేవుని రాజ్యానికి వారసులు అని చెప్పావు తండ్రి. మేము కూడా మా అంతరంగాన్ని శుద్ధపరచుకొని పరిపూర్ణ సౌందర్యం కలిగి వారిగా సహాయం చేయండి. ఇక్కడ మోకరించిన ప్రతి వారిని దీవించండి. చిన్నవారు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది స్థలం ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో అనుగ్రహించి ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. అలాగే తండ్రి, ఆ సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుని దీవించండి. మన పొలాలు, పంటలు దీవించండి. సమృద్ధిగా పంటకు సహాయం చేయి. ఏది తక్కువ చేయకుండా మీ నామంలో మంచి పంటలు కూర్చుకోవడానికి సహాయం చేయి. అలాగే ప్రభు, పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మన పరీక్షల్లో తోడుగా ఉండి దీవించండి. మంచి విజయాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నా ప్రభు. ఉద్యోగం కావాలండి. టెస్టులు రాస్తున్న బిడ్డ ప్రభు, ఎంతో ప్రయాసపడుతూ టెస్టులు రాస్తున్నా తండ్రి. ప్రతి ఉద్యోగాల కోసం టెస్టులు రాస్తున్న ప్రతి బిడ్డల మీద దీవించండి, విజయాలు కలుగు చేయండి. మంచి ఉద్యోగాలు బిడ్డలు పొందుకోవాలి తండ్రి. వారి కోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యం జరిగించండి, దీవించండి. ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి బిడ్డను దీవించి బలపరిచి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.